ఫోర్త్ డే అసెంబ్లీ సెషన్స్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టిన అనంతరం చర్చ జరగనుంది. చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీర్మానం ప్రతిపాదించనుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు. అటు మండలిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు. కొత్త అసెంబ్లీ కొలువుతీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫోర్త్ డే అసెంబ్లీ సెషన్స్ కాసేపట్లో స్టార్ట్ కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టిన అనంతరం చర్చ జరగనుంది. చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు. అటు మండలిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు. కొత్త అసెంబ్లీ కొలువుతీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శివ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. శివ, ఎట్లా ఉండబోతున్నాయి ఇవాళ అసెంబ్లీ ప్రొసీడింగ్స్? కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఫస్ట్ అసెంబ్లీ ఫోర్త్ డే ఫస్ట్ డిస్కషన్ ఈరోజు జరగబోతుంది. నిన్న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినారు. గవర్నర్ ప్రసంగంలో కొన్ని అభ్యంతరాలను ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ వ్యక్తం చేసింది. బీజేపీ అయితే అసలు ఈ హామీలు 100 రోజుల్లో ఇవ్వాల్సిన 100 రోజులు అమలు చేయాల్సిన హామీలు, తర్వాత మిగతా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు, వీటి మీద బీజేపీ ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఈరోజు చర్చ అయితే గవర్నర్ ప్రసంగం పైన చర్చ స్టార్ట్ కాబోతుంది. అసెంబ్లీ స్టార్ట్ కాగానే నిన్న గవర్నర్ ప్రసంగం ఉన్నది. గవర్నర్ ప్రసంగం 25 అంశాలతో కూడిన గవర్నర్ ప్రసంగం. దానిలో గత ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు ఉన్నాయి, ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఉన్నాయి. ప్రజాపాలన అనే ఇష్యూ పైన బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది. అంతకుముందు ప్రజాపాలన లేదా, అంతకుముందు స్వేచ్ఛావాయులు పీల్చుకుంది తెలంగాణ అని వర్డ్ కూడా గవర్నర్ స్పీచ్లో ఉంది. అట్లాంటి ఇష్యూస్ పైన బీఆర్ఎస్ ఈరోజు ప్రశ్నించబోతుంది, దాని మీద స్పందించబోతున్నారు. ముందు అధికార పార్టీ చర్చలు స్టార్ట్ చేయబోతున్నారు. దానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరచబోతున్నారు ఆ చర్చను. తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రులు ఇద్దరు స్పీచ్ బీఆర్ఎస్ నుంచి మాట్లాడబోతున్నారు. ప్రధానంగా ఈరోజు కేవలం గవర్నర్ స్పీచ్ పైన ధన్యవాద తీర్మానం, అంటే గవర్నర్ స్పీచ్ పైన డిస్కషన్ మాత్రమే. ఫస్ట్ డిస్కషన్ ఎట్లా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో బీఆర్ఎస్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం బీఆర్ఎస్ అధికార పక్షమే ఉంది, ఎప్పుడు సమాధానం చెప్పే స్థానంలో ఉన్నది. కానీ ఈరోజు వాళ్ళ గవర్నర్ స్పీచ్ పైన ప్రశ్నించే సీట్లో బీఆర్ఎస్ కూర్చుంది. కాబట్టి కేటీఆర్ స్పీచ్ ఎట్లా ఉండబోతుంది, మిగతా బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారు, దానికి మించి సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లేదా ప్రతిపక్ష పార్టీలకు అసెంబ్లీ వేదికగా రేవంత్ సీఎం హోదాలో ఇవ్వబోతున్న ఆన్సర్ ఒకటి ఉంటుంది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, ప్రతిపక్ష పార్టీలకు ఎట్లాంటి సమాధానం చెప్పబోతున్నారు, ఇట్లాంటి చాలా ఆసక్తికరంగా నెలకొంది. చాలా హాట్గా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ ప్రసంగంలో ఇట్లాంటి అంశాలు ఏమి ఉండవు. కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు, దీనిపైన మాత్రమే ఉండొచ్చని ముందు బీఆర్ఎస్ అంచనా వేసింది. కానీ గవర్నర్ స్పీచ్లో కొన్ని వర్డ్స్ను వాళ్ళు తప్పుపడుతున్నారు. ప్రజాపాలన ఇంతకుముందు లేదా, ప్రజాపాలన ఇప్పుడే ప్రజాపాలన వచ్చిందా, ప్లస్ రాష్ట్రం అప్పుల కుప్పయింది, ఇట్లాంటి కొన్ని అంశాలపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్ననే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడినరు. ఇదంతా ఒక మేనిఫెస్టో పఠనంలాగా ఉంది తప్ప దీనిలో ఏమీ లేదు. గవర్నర్ స్పీచ్లో వీరు అమలు చేసిన స్కీమ్స్ గురించి చెప్పలేదని ఒక లైట్ వేలో మాట్లాడినరు. కానీ అసెంబ్లీ వేదిక మాత్రం ఖచ్చితంగా నిలదీయాలి. గవర్నర్తో మాట్లాడించింది అధికార పార్టీ. ప్రభుత్వం ఇచ్చిన పత్రాలే గవర్నర్ చదువుతారు కాబట్టి ప్రభుత్వం అట్లా మాట్లాడించవచ్చా? ఫస్ట్ మేమంతా స్పీకర్ ఎన్నికకు సహకరించినాము, మేమంతా ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీలో సహకరిస్తామని చెప్పినాము. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు మనం ఒక మాట అడిగితే మేము సహకరించినాము, మేము సంతకం చేసిన ప్రపోజల్గా. కానీ వాళ్ళు ఫస్ట్ గవర్నర్ స్పీచ్లోనే ప్రతిపక్ష పార్టీగా గత ప్రభుత్వ పాలనను క్వశ్చన్ చేస్తూ గవర్నర్ స్పీచ్ను గవర్నర్తో మాట్లాడించారు. కాబట్టి దానిపైన ఖచ్చితంగా మేము వివరణ ఇస్తాము. సేమ్ టైం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. వాళ్ళు ఇచ్చిన 100 రోజుల హామీలు, లేకపోతే 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9నే చేస్తామన్న రాహుల్ గాంధీ చెప్పినవి, తర్వాత ఇలాంటి కొన్ని అంశాలపైన ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈరోజు బీఎస్సీ సమావేశం లేదు సౌజన్య, అసలు బీఎస్ఏ ఫామ్ కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కేసీఆర్ని ఎన్నుకున్నారు. బీజేపీ ఇప్పటిదాకా అసలు ఎల్పీ లీడర్ని ఎన్నుకోలేదు. అన్ని పార్టీలకు సంబంధించిన ఎల్పీ లీడర్లను ఎన్నుకొని ఆ ఎల్పీ లీడర్లు ఎన్నుకున్నట్టుగా ఆ లెటర్ని, ఆ కన్సెంట్ని స్పీకర్కి ఇస్తే అప్పుడు బీఎస్సీ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఫామ్ అవుతుంది. అప్పుడు అసెంబ్లీ షెడ్యూల్ పైన, లేకపోతే అసెంబ్లీ ఎన్ని దినాలు నడచాలి దానిపైన బీఎస్సీ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా వేరే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా వాళ్ళ శాసనసభ పక్ష లీడర్ ఎవరనేది
స్పీకర్ దృష్టికి తీసుకపోలేదు, స్పీకర్కు కన్సెంట్ ఇవ్వలేదు. కాబట్టి బీఎస్సీ లేదు కాబట్టి అసెంబ్లీ 10 దినాలు కూడా బహుశా ఈరోజు లాస్ట్ డే అంటున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం పైన చర్చ, తర్వాత ప్రభుత్వ సమాధానం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముందనుకున్న లెక్క అయితే ప్రభుత్వం ఇంకొక 2-3 రోజులు అసెంబ్లీని సోమవారం, మంగళవారం, బుధవారం ఒక 3 రోజులు కొనసాగించాలి. 3 రోజులు గత ప్రభుత్వంలో అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, తర్వాత రాష్ట్ర ఫైనాన్స్ సిచ్యువేషన్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, దీనిపైన 3 రోజులు స్పెషల్గా డిస్కషన్ పెట్టాలనుకున్నారు. కానీ అసెంబ్లీ 10 దినాలు పొడిగించాలంటే ఖచ్చితంగా బీఎస్సీ సమావేశం నిర్వహించాలి, బీఎస్సీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బహుశా ప్రభుత్వ వ్యూహాన్ని పసిగట్టే ప్రతిపక్షాలు బీఎస్సీ సమావేశానికి కనీసం బీఎస్సీ ఫామ్ కాకుండా వీళ్ళు వాళ్ళ శాసనసభ పక్ష లీడర్ల ఎంపికకు సంబంధించిన కన్సెంట్ను స్పీకర్కి ఇవ్వలేదు. కాబట్టి అసెంబ్లీ ఈ రోజుతో ముగిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బీఎస్సీ సమావేశాలు లేవు, అసెంబ్లీ పొడిగింపు కూడా ఉండే అవకాశం లేదు. కానీ ఈరోజు జరిగే చర్చ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరగబోతుంది. 3వ అసెంబ్లీ తర్వాత కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి చర్చ. అధికార పక్షంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో కూర్చున్నది, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షంలో ఉంది. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. క్వశ్చన్ చేసిన వాళ్ళు మొన్న లాస్ట్ 10 years క్వశ్చన్ చేసిన వాళ్ళు అధికార పక్షంలో ఉండి సమాధానం చెప్పే సీట్లో కూర్చున్నారు. కాబట్టి ఈరోజు ఎట్లాంటి క్వశ్చన్స్ వీళ్ళు వేయబోతున్నారు, రేవంత్ మొట్టమొదటి స్పీచ్ అసెంబ్లీలో రెస్పాన్స్ సమాధానం ఎట్లా ఉండబోతుంది, ఇవన్నీ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. సౌజన్య. థ్యాంక్ యూ శివ.